హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రుసి వ్లాగ్స్. చాలా రోజులు అయిపోయింది కదా. కమిట్మెంట్ ఇచ్చినట్లే నేను రెగ్యులర్గా వీడియోస్ అయితే పోస్ట్ చేయడం లేదు, ఎందుకంటే ప్రాపర్గా షూటే చేయడం లేదు దానివల్ల. సో ఈరోజు ఏంటంటే నాకు కంటిన్యూగా 3 days వ్లాగ్ ఒక్క రోజులో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. 3 days వ్లాగ్ని ఒక రోజుగా నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను అనమాట. ఏంటంటే ఆఫీస్కి వెళ్ళాను. ఇదైతే మండే మార్నింగ్. ఆల్రెడీ ఒక వీడియో, షార్ట్ వీడియో అయితే ఎడిట్ చేసి పెట్టాను. ఇది ఫుల్ లెంత్ వీడియో అనమాట. 3 days వ్లాగ్ పెడుతున్నా. మోస్ట్ ఆఫ్ నేను షార్ట్స్లోనే పెడతాను. ఇది కొంచెం లెంత్ వీడియో తీసాను అనమాట. ఇంక మీద నుంచి అలవాటు చేసుకోవాలి షూట్ చేయడం. అండ్ ఇంకొకటి తెలుసా, నా దగ్గర ట్రైపాడ్ లేదు అండ్ మొబైల్తో షూట్ చేయడానికి సెల్ఫీ స్టిక్ కూడా లేదనమాట. అన్నీ లాస్ చేసుకున్నా. అన్ని మొబైల్ ఎక్విప్మెంట్స్ అన్నీ తీసుకొనిన్నాను. స్టాండ్ కావచ్చు, తర్వాత ఈ మొబైల్ స్టాండ్ కావచ్చు, ఈ లైటింగ్ కావచ్చు, మనం మిర్రర్ లైట్ వస్తుంది ఆ లైటింగ్ కావచ్చు, ప్రతి ఒక్కటి ఉన్నవి. ఇప్పుడు అన్నీ మిస్ చేసుకున్నాను అనమాట. నేను ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన వెంటనే స్ట్రాంగ్గా అల్లం టీ పెట్టుకున్నాను. అల్లం టీ అంటే అస్సలు పడదు. సో కాఫీ పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నానంటే నాకు చాలా మంచి మెడిసిన్ ఇచ్చారండి హాస్పిటల్. అదేదో మొన్ననే వెళ్ళింటే ఈ పాటికి నేను రికవరీ అయ్యి లీవ్ అవసరం కూడా నాకు ఉండేది కాదు. అంత మంచి మెడిసిన్ ఇచ్చారు. ఇక్కడ చూసారా, ఇదేదో యూట్యూబ్లో చూసారంటే నార్మల్గా ట్రోల్ చేస్తుంటే వచ్చాయన్నమాట. అండ్ ఇంకొకటి, ఈ ఫ్రూట్ నాకు కాఫ్ కోల్డ్ ఎక్కువ అయిపోవడానికి ఈ ఫ్రూట్ ఒక రీజను. యాపిల్ సంథింగ్ వాటర్ యాపిల్ అని నేను అక్కడ ఏదో స్టోర్ లాంటి వెజిటేబుల్స్కి వెళ్ళింటే అక్కడ తీసుకొచ్చాను. అది తిన్నానంటే ఇంకా ఎక్కువైపోయింది నాకు కాఫ్ కోల్డ్. తగ్గింది కూడా ఎక్కువైపోయింది. చూసారా, ఇది నెక్స్ట్ డే మార్నింగ్ కూడా ఆఫీస్కి వెళ్ళాను. యాక్చువల్లీ మండే కదా, మండే వెళ్ళి మెడిసిన్, ఆ రోజైతే మండే వచ్చిన రోజు ఈవెన్గా కామన్గా మనం ఏం చేస్తాం, నేనైతే నాకు తెలిసిన డాక్టర్తోనో లేకపోతే ఎవరైనా సరౌండ్ ఉంటారా ముందే నేను మెడిసిన్ తీసుకుంటాను కదా, అది నోట్ చేసుకొని పెట్టుకుంటాను. పలానా మెడిసిన్ తీసుకుంటే పలానా దానికి యూజ్ అవుతుందని. అలా మండే నాకు తెలిసిన మెడికేషన్ నేను చేసుకున్నాను అనమాట. సిరప్ కావచ్చు, టాబ్లెట్ కావచ్చు, మెడికేషన్ చేసుకున్నాను. మండే రెస్ట్ తీసుకున్నాను కాబట్టి ట్యూస్డే వర్క్ మళ్ళీ నాకు లీవ్స్ అంతా ఎందుకులే అనేసి ట్యూస్డే వర్క్ వెళ్ళాను. యాజ్ యూజువల్ వెళ్ళాను. ట్యూస్డే ఆఫీస్లో ఎవరు లేరు. సో ఏసీ ఆఫ్లో ఉంది. నాకేం బాగానే అనిపించింది. నెక్స్ట్ వెడ్నెస్డే, ఆ రోజు చెప్పాను కదా మీకు వాటర్ యాపిల్ తిన్నాను అనేసి, ఆ వాటర్ యాపిల్ వచ్చేసి ట్యూస్డే నైట్ తిన్నాను. నెక్స్ట్ మళ్ళీ వెడ్నెస్డేకి మళ్ళీ అగైన్ స్టార్ట్ అయిపోయింది, ఎక్కువైపోయింది అనమాట. అంటే ఫైనల్గా ఎటు తగ్గకపోయేసరికి హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చింది అనమాట. వెడ్నెస్డే కూడా హాఫ్ డే అలా వర్క్ చేశాను. మార్నింగ్ నుంచే కొంచెం సిగ్గా ఉన్నాను, బట్ స్టిల్ నేను మేనేజ్ చేసుకోవచ్చులే అనేసి అనుకున్నా. బట్ నా వల్ల ఆఫీస్లో కూడా కాఫ్ కానీ కోల్డ్ కానీ స్ప్రెడ్ అవుతుంది అనేసి హెచ్ఆర్ అయితే నిజంగానే చెప్పారు. వెళ్ళు రూపా, నువ్వు ఇంటికి వెళ్ళు, నీ వల్ల స్ప్రెడ్ కూడా అవుతుంది అండ్ రెస్ట్ తీసుకోపని అయితే మాత్రం చెప్పారు. సో అలానే నేను వచ్చేసాను అనమాట. ఇది థర్స్డే మార్నింగ్. ఇంటికి నైట్ చూసాను. నైట్ ఏమైనా తగ్గిపోతే హాస్పిటల్కి వెళ్ళాను అనమాట. వెడ్నెస్డే ఈవినింగ్ అలా హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ చూసారు. ఒక 2-3 days రెస్ట్ తీసుకో, తర్వాత తగ్గిపోతుంది అనేసి. సో నేనేమనుకున్నా, నైట్ మనం ఓవర్ టైంలో అంటే 1 nightలో రికవర్ అయిపోతాం అనేసి నా మీద నాకు కాన్ఫిడెన్స్తో అక్కడే ఉన్నాను అనమాట. ఊరికి రాలేదు. యాక్చువల్లీ పిలిచారు, ఇక్కడే హాస్పిటల్కి వెళ్దాము రా అనేసి ఊరికే పిలిచారు. బట్ మళ్ళీ ఎందుకు ఊరికి వెళ్ళడము, లీవ్ పెట్టుకోవాలి అనేసి నేను రాలేదు. సో మార్నింగ్ వరకు వెయిట్ చేశాను అనమాట. మార్నింగ్ 6:30, 7 నిద్ర లేచి చూస్తే అట్లనే ఉంది. నా వల్ల మళ్ళీ కాఫ్ ఎక్కువ అనిపిస్తుంది. అట్లానే పడుకునేసాను. నెక్స్ట్ పడుకుని లేచి 9:30 అయిందనమాట టైము. సో ఇంకా అస్సలకి ఓపిక రాలేదు. చాలా నీరసం అనిపించింది తెలుసా. టైర్డ్నెస్ ఎక్కువ అనిపిస్తుంది. ఏంటి ఇన్ఫెక్షన్, నాకు థ్రోట్ ఇన్ఫెక్షన్ అయిందంటే, థ్రోట్ ఇన్ఫెక్షన్ అంటే రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ అన్నారు. నాకు దాని గురించి అంత డీప్గా తెలీదు. మనకి టైర్డ్నెస్ ఎక్కువ ఉంటుంది, హెడేక్ ఉంటుంది, ఈ బ్రీతింగ్ ప్రాబ్లం వస్తుంది అనమాట. బ్రీతింగ్ అంటే ఊపిరి తీసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది. నాకు అది లాస్ట్ సాటర్డే నుంచి ఇలానే ఉంది, కానీ నాకు తెలియలేదు ఏమనేసి. నార్మలే కదా. యాక్చువల్లీ నేను ఈ బ్రీతింగ్ ఇష్యూ అయ్యేటప్పటికి నాకు ఫీవర్ వస్తుంది. నాకు బాడీ కొంచెం వేరేసరికి ఫీవర్ వల్ల కాఫ్ వస్తుంది, కోల్డ్ అయింది, ఇలా ఉంది అనుకున్నాను. డాక్టర్ దగ్గరికి వెళ్ళేపాటికి నాకు తెలియలేదనమాట. అంటే
ఇన్ఫెక్షన్ వల్ల నాకు ఫీవర్ వస్తుంది అనేది మాత్రం తెలియదు. సో నెక్స్ట్ డేకి మెడిసిన్ ఇచ్చారు. 3 days కంటిన్యూగా మెడిసిన్ వేసుకోమన్నారనమాట. మెడిసిన్ ఇచ్చారు, మెడిసిన్ వేసుకున్నాను, బాగానే ఉన్నా. అండ్ ఫైనల్గా నేను థర్స్డే ఆఫ్టర్నూన్ అలా ఇంటికి రీచ్ అయ్యాను అనమాట. అక్కడ నేను ఒక్కదాన్నే ఉంటాను కాబట్టి అక్కడే వండుకోవడం, అక్కడే తినడం, అక్కడే పడుకోవడం అనమాట. సింగిల్ రూమ్ నేను తీసుకున్నది, పీజీ లాంటిది అనమాట. ఈచ్ ఫ్లోర్లో 3 members ఉంటారు. ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్కరు, ఇలా పార్టీషన్ ఉంటుంది. ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్కరు ఉంటారు అనమాట. నా బెడ్, నాకు ఒక చిన్న కబోర్డు, ఒక స్టవ్ అనమాట. ఇంత మాత్రమే ఉంటుంది. సో ఆ రోజు మార్నింగ్ అయితే వెళ్ళిపోయాను. యాక్చువల్లీ చాలా బ్రీతింగ్ ప్రాబ్లం అనిపించేసింది. ఆ రోజు మార్నింగ్ అయితే స్టార్ట్ అయ్యాను. బై 9:30 ఆ 10 o'clock అయిపోయింది. ఆఫీస్కి వెళ్ళాలి అనుకున్నాను, కానీ ఇంక అవ్వదులే, ఊరికే ఇబ్బంది ఎందుకు, 2 days లీవ్ తీసుకుందాం. ఈవెన్ ఆఫీస్లో కూడా చెప్పారు రెస్ట్ తీసుకోనికి ఇబ్బందిగా ఉంటాయి అనేసి. బట్ మనకు అంత రెస్ట్ ఏం అవసరం లేదులే అని ఫీల్ అయిపోయాను అనమాట. చూస్తే అవ్వలేదు. తర్వాత అక్కడ నియర్ బై 2 ఇడ్లీ తీసుకున్నాను. మార్నింగే గలిసిగడ్డ వస్తుంది కదా, అది తిన్నాను కొంచెము. అంటే స్వీట్ లేదు, అది చాలా మైల్డ్ స్వీట్ ఉంది, అసలు స్వీట్ లేదు. నాకేం కాఫీ ఏం రాదులే అనేసి అది తిన్నాను. ఈ మధ్య రెగ్యులర్గా నేను అవి తింటున్నాను అనమాట. వెయిట్ లాస్ కోసం అనేసి అవి తింటున్నాను. వెయిట్ లాస్ అయితే అయ్యాను నేను. నా బాడీ నాకు చేంజెస్ నాకు తెలుస్తుంది. ఇడ్లీ తిన్నాను అనమాట. ఇడ్లీలో కూడా చాలా లైట్గా చట్నీ కానీ కూర కానీ అద్దుకొని, ఎందుకంటే ఆల్రెడీ గొంతు మొత్తం స్క్రాచ్ అయిపోయింది. నాకు మాట్లాడుతుంటేనూ అవ్వట్లేదు అనమాట. అలా అయిపోయింది. స్క్రాచెస్ అయ్యాయి. అంటే కాఫ్ కంటిన్యూ లాస్ట్ సాటర్డే నుంచి ఆల్మోస్ట్ 5-6 days నుంచి కాఫ్ ఉంది. సో అప్పటి నుంచి అలానే ఉన్నాం కాబట్టి ఎవరికైనా అంతే, ఎక్కువ కాఫ్ వస్తే మనకి థ్రోట్ మొత్తం స్క్రాచెస్ అయిపోతుంది అనమాట. అండ్ ఇక్కడైతే నేను ఫస్ట్ 2 బస్సులు క్యాచ్ చేసుకోవాలి. నార్మల్గా నేను ఎవ్రీ టైమ్ క్యాబ్కి వెళ్ళిపోతాను. క్యార్పురంకి వెళ్ళి క్యార్పురం నుంచి క్యాబ్కి వెళ్తాను. మార్నింగ్ ఇక్కడ నుంచి చెక్ చేస్తాను, ఏ క్యాబ్ లేదనమాట. ఇంకా క్యార్ మార్కెట్కి వెళ్ళాను. మార్కెట్కి వెళ్ళేసి బస్సు దొరుకుతుందిలే అనేసి బస్సులో కూర్చున్నాను. ఏ బస్సు దొరికితే ఆ బస్సు అనేసి కూర్చున్నా. నేను ఇంటికి రావడానికి 3 o'clock అయింది. రసం అన్నం ఉన్నిందనమాట. రసం అన్నం తినేసి పడుకున్నా. ఫస్ట్ బెడ్రూమ్లో పడుకుంటే నా కొడుకేమో అక్కడ పడుకొని ఇవ్వలేదు. వాని ఫేవరెట్ ప్లేస్ వచ్చేసి హాల్లోనే వాని ఫేవరెట్ ప్లేసు. సో మమ్మీ అక్కడే పడుకోవాలనేసి ఆడుకుంటున్నాను నాతోని. తర్వాత వాళ్ళ నాన్న చెప్పాడు, మమ్మీకి హెల్త్ బాగాలేదు, తను చూసుకోవాలంటే కొంచెం హెడ్ మసాజ్ చేస్తాను, నేను ఆయిల్ పెడతాను, నీకు మసాజ్ చేస్తాను అన్నాడు. తర్వాత మమ్మీ చలేస్తుందా, బెడ్షీట్ తీసుకొస్తానేసి బెడ్షీట్ వేసాడనమాట. చాలా ప్రేమగా చూసుకున్నాడు. ఎంతైనా నేను చాలా మిస్ అయ్యాను. నా ఫ్యామిలీని చాలా మిస్ అవుతున్నాను, చెప్పుకోలేను కానీ చాలా మిస్ అవుతున్నాను. అంటే 11 years తర్వాత బాబు పుట్టాడు. ఏ ఇయర్ అయినా, ఇప్పుడు కొంతమందికి ఎర్లీ ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది, అంటే పెళ్ళైన వెంటనే వస్తుంది. నాకేమో 11 years పట్టింది. ఆ 11 years స్ట్రగుల్ ఏంటో నాకు మాత్రం తెలుసు. సో ఇప్పుడైతే పిల్లల్ని వదిలేసి, ఫ్యామిలీ వదిలేసి అలా ఒంటరిగా నేను సిక్ అవుతుంటే చాలా ఏడ్చాను తెలుసా. నిజంగా ఒంటరిగా ఉన్నాను అని అంటే, నాకు నా ఏజ్ మొత్తంలోనూ, నా లైఫ్లో మొత్తంలో కూడా ఎప్పుడు ఇట్లా ఫ్యామిలీని వదిలేసి ఒంటరిగా ఉండడం నాకు లేదు. ఎప్పుడంటే డిప్లొమా సివిల్ చేసేటప్పుడేమో ఇలా క్యాంప్కి తీసుకెళ్తారు, సర్వేయింగ్ క్యాంప్కి తీసుకెళ్తారు, అప్పుడు మాత్రమే అలా ఉన్నాను. రిమైనింగ్ ఎప్పుడు ఫ్యామిలీతోనూ ఉండేదాన్ని అనమాట. ఏదో 1 week 10 days అలా ఫ్యామిలీ లేకుండా ఉన్నాను కానీ ఇలా మంత్స్ కొద్దీ ఫ్యామిలీ లేకుండా ఎప్పుడూ ఉండలేదు. ఇప్పుడు పీజీలో కూడా మార్నింగ్ వెళ్ళడం, చేసుకోవడం, తినడం, ఆఫీస్కి వెళ్ళడం, ఇంటికి రావడం. సో నా అనే వాళ్ళతో ఎవరితోనూ లేకపోయేసరికి నాకు చాలా బాధేస్తుంది, అదే ఎక్కువ. కానీ పిల్లలకి మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఈ జనరేషన్ పిల్లలకైతే చెప్పాల్సిన అవసరం ఏమాత్రం లేదు. ఏది కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తేనే మనకు తెలుస్తుంది అని. కానీ అన్నీ అర్థం చేసుకోగలుగుతారు పిల్లలు. ఇక్కడైతే ఈవినింగ్ మా హస్బెండ్ నాకు ఎగ్ చేసి పెడుతున్నాడు. ఫస్ట్ టైం అండి, మీకోసం అంటే నేను అడిగానని చేస్తున్నాను అనమాట. సిక్ అయ్యానని మాత్రమే చేస్తున్నాడు, ఏదో సాహసం చేసినట్టు చేస్తున్నాను అనమాట. ఇది ఇక్కడ వాయిస్ మీరే చూడండి, మా ఇద్దరి మధ్య కన్వర్జేషన్. ఎట్లా రాజు, హాఫ్ బాయిల్ ఇది? నీకు తెలీదా హాఫ్ బాయిల్ అయితే తెలీదు, ఫుల్ బాయిల్ అయితే తెలీదా? దాన్ని తిరిగి నేను నాకు వద్దు, పచ్చిగా తింటే బుట్లో వామిటింగ్ అయితే. అట్లా కష్టపడ్డావు. నీకు నేను యూట్యూబ్లో పెట్టేది నచ్చదు కదా, ఇది చూద్దాం. ఇది ఎడిట్ చేసి పోస్ట్ చేసిన అప్పటికి నువ్వు ఎప్పుడన్నా చేస్తా? ఎప్పుడు?
నెక్స్ట్ నువ్వు యూట్యూబ్ సాక్షిగా ప్రమాణం చేయాలి. చేస్తాను సార్. చెప్పు ఎప్పుడు అని. చికెన్ అంటే ఆమ్లెట్. ఇది ఆమ్లెట్ కబాబా. కబాబా? సరే, ఎప్పుడు చేసి పెడతావు? 10 days. కబాబ్ చేయడానికి నీకు 10 days కావాలా? సరే, థ్యాంక్ యూ. ఇంకొకటి ఇస్తున్నావా? నాకు 1 కాదు, సరిపోదు, ఇంకొకటి కావాలి. సరే, ఓకే. ముగ్గేస్తానావా రాజు? మిరియాల పొడివి. అంత టైం వేయాలా? సింపుల్గా ఇలా చదివేస్తే అయిపోయాయి. అంతే, అలా చేసుకోవాలి. నువ్వేమో ముగ్గేస్తాను దాని మీద. అది ఇది చపాతీ పెనము. అవునా? నువ్వు ఆమ్లెట్కి వేస్తే ఎట్టు అట్లుండేది. అది అవి ఇంకా ఉన్నాయి పెనం, అది తీసుకోవాల్సి ఉండే. ఇది ఆడ వస్తుంది. అవ్వా ఇక్కడైతే మా ఆయన నేను అడిగి మరీ పెట్టించుకుంటున్నాను. వండావు కదా తినిపిస్తావని అడిగితే తినిపిస్తాను అనేసి అడిగి మరీ తినిపించుకుంటున్నాను అనమాట. సో నాకు కొంచెం హ్యాపీ అవుతుంది. తను సమ్ టైమ్స్ పెడతాడు, నేను తినను. ఈరోజు ఎందుకు అడిగి మరీ తినిపించుకుంటున్నాను. ఎప్పుడో ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు తను ఏదో ఇలానే ఆమ్లెట్ అలాంటి చపాతీ చేసి ఇవ్వడం అలాంటివి చేసి ఇచ్చాడు. చాలా గ్యాప్ తర్వాత ఈరోజు ఏమో నా మీద కరుణ వచ్చేసింది అనుకుంటా. కరుణ అంటే నేను ఆల్రెడీ చెప్తున్నాను, నాకు ఫ్యామిలీ లేదు, నేను అక్కడ ఉండలేను అని చెప్తున్నాను. అందుకే బట్ ఉండాలి, పరిస్థితులు బట్టి ఉండాలి కాబట్టి ఉంటున్నాను అనమాట. సో అదంతా మొత్తం బాబు కోసమే ఉన్నాను. బాబుని వదిలేసి బాబు కోసమే అక్కడ ఉన్నాను అనమాట. సో వెరీ సూన్ ఫ్యామిలీ అంతా ఒక చోట ఉండాలని కోరుకుందాము. ఇక్కడైతే నైట్ అయితే రసం చేశారు మా అత్త. రసం దాని జొతకి మా ఆయన ఎగ్ వేసి ఇచ్చారు కదా, ఈ 3 కాంబినేషన్. ఇప్పుడు కూడా చాలా లైట్గా కలుపుకొని తింటున్నాను. స్టార్టింగ్ స్టేజ్లో కారం ఎక్కువ అనిపించింది అనమాట. ఏంటంటే ఇప్పుడు కూడా మాట్లాడుతుంటే గొంతు మొత్తం నొప్పి వచ్చేస్తుంది. ఇప్పుడు సీజనే అలా ఉందనుకుంటా. చాలా మందికి కోల్డ్, ఈవెన్ బాబుకి కూడా ఫుల్ కోల్డ్ ఉన్నాడు. ముక్కులు మొత్తం పుండైపోయాయి. రేపు హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. రేపు వీడియో ఖచ్చితంగా షూట్ చేస్తాను. మా లైఫ్లో ఇకపై నుంచి ఫ్యామిలీని కూడా ఇంక్లూడ్ చేస్తాను. ఇంతకు ముందు వరకు ఫ్యామిలీని ఎక్కువ ఇంక్లూడ్ చేసేదని కాదు, ఇకపై నుంచి ఫ్యామిలీని కూడా ఇంక్లూడ్ చేస్తాను. ఎందుకంటే నాకు ముందు కన్నా ఇప్పుడు ఫ్యామిలీ సపోర్ట్ ఎక్కువ ఉందన్నమాట. సో హాట్ వాటర్ అయితే తీసుకుంటున్నాను. మీకేంటంటే చిన్న టిప్, హాట్ వాటర్ తీసుకోండి కోల్డ్ అయితే మాత్రం. అండ్ పాలలో పసుపు కొంచెం వేసుకొని తాగండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హాస్పిటల్కి వెళ్ళండి. నాలాగా ఇలా సెల్ఫ్ మెడికేషన్ కాకుండా హాస్పిటల్కి వెళ్ళండి. ఇంకా అన్నం తింటున్నానో లేదో నా బాబు లేచాడు. ప్రతి ఒక్కసారి అంతే, పిల్లలు మనం తింటున్నప్పుడే 100% నిద్ర లేస్తారనమాట. నేర్చాడు. ఇప్పటి వరకు మీరు నా వీడియో చూసినట్లయితే తప్పకుండా నచ్చింటేనే చూసింటారు. సో లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. అన్నం తిన్నాక పడుకొనేసాను అంతే. గుడ్ నైట్, బాయ్.